హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ మొదలుపెట్టే ముందు యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోహర్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నేను పంపించే వీడియోని మీరు చూసి అన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. అది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అయితే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే జుట్టు రాలకుండా ఉండడం ఎలా, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి. అసలు జుట్టు అంటే ఇష్టం లేని వ్యక్తులు ప్రపంచంలో ఎవరు ఉండరు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా జుట్టు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్టతల కనుక ఉంటే ఆ పిల్లవాడికి పెళ్లి కాదు, పిల్లకు కూడా పెళ్లి కాదు. దాన్ని ఆండ్రోజెనెటిక్ అలఫేసియా అనే వ్యాధి ద్వారా ఆడవాళ్ళలో మగవాళ్ళలో బట్టతల వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఎన్నో కారణాలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తైన జుట్టు మీ సొంతం. జుట్టు అసలే రాలిపోదు. అది చేయడానికి ఏం చేయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు చెప్తాను, మీరు ఫాలో అయ్యి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. ఎంట్రికలన్నీ ఉంటే అందంగా కనిపిస్తారు. ఆడవాళ్ళు పొడవైన జుట్టు ఉంటే పద్మిని స్త్రీ అని పిలుస్తారు. మగవాళ్ళు ఒత్తైన జుట్టు ఉంటే యంగ్గా లుక్ ఉంటుంది. అదే బట్టతల వచ్చింది అనుకోండి, 30 సంవత్సరాలకే వెంట్రుకలు రాలిపోతూ ఉంటే బట్టతల వచ్చేసరికి ఏజ్డ్ పర్సన్ లాగా కనిపించే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే జుట్టు రాలకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 1, పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. పోషకాహారము అనేసరికి ఏం పోషకాహారాలు ఉంటాయి అంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఫిష్ లాంటిది. దాని తర్వాత విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ ఉండే పదార్థాలను తీసుకోవాలి. తర్వాత ఏంటంటే అవి ఎందులో దొరుకుతుంది మరి ఇవన్నీ అంటే ఆకుకూరలలో దొరుకుతుంది, గుడ్లు, చేపలు, పండ్లు, గింజలు ఇవన్నీ తీసుకుంటే మనకి ఇవన్నీ పోషకాహారం లభించినట్టే లభిస్తుంది. కాబట్టి మనము పోషకాహారము ఉన్న పదార్థాలు తీసుకుంటే మన జుట్టు ఒత్తుగా వస్తుంది, జుట్టు అనేది రాలిపోయే ప్రమాదమే లేదు. ఇక తలస్నానం, ఇంకొకటి ఏంది మనం జాగ్రత్త వహించి తలస్నానం. తలస్నానం చెయ్యగానే జుట్టును దువ్వద్దు, పచ్చి వెంట్రుకలు ఉన్నప్పుడే. అప్పుడు వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకొక ప్రమాదం కూడా తలస్నానంలో మనం షాంపూలు వాడుతుంటాం. షాంపూలు సల్ఫేట్ రహిత షాంపూలు తీసుకోవాలి. దాని మీద రాసింది ఉంటుంది, చూడాలి. సల్ఫేట్ రహిత షాంపూ తీసుకొని దాన్నే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు వేయాలి. అతి వేడి నీళ్ళు వేయద్దు, చల్లటి నీళ్ళు అయితే ఇంకా మంచిది. అయితే చర్మము, ఇక్కడ తలలో ఉన్న చర్మము హైడ్రేట్ అయిపోయి ఎండిపోయినట్టుగా అయిపోయి హైడ్రేట్ అయిపోయి వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయాల్సి ఉంటుంది. తర్వాత నీరు తాగడం కూడా 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అయితే అప్పుడు ఏమైతే చర్మము మృదువుగా ఉండి, జుట్టు ఉన్న చర్మం, ఇక్కడ తలలో ఉన్న చర్మం కూడా మృదువుగా ఉండి కుదుళ్ళు గట్టిపడి మంచిగా వెంట్రుకలు రాలకుండా చూస్తుంది. అందుకోసము హైడ్రేట్గా ఉంచాలి బాడీని. ఎప్పుడు 3 లీటర్ల, మినిమం 3 లీటర్ల నీళ్లు తాగాలి రోజు మొత్తంలో కదా. తర్వాత పోషకాహారం అయిపోయింది. తర్వాత తలస్నానం గురించి కూడా చెప్పాను. తర్వాత ఇంకోటి ఏంటంటే జుట్టు సంరక్షణ, ఎలా జుట్టు సంరక్షించుకోవాలి మాట్లాడదాం. చాలామంది హెయిర్ స్టైల్ ఎట్లా చేస్తారంటే లాగి కడుతూ ఉంటారంటే, గట్టిగా లాగి కడుతూ ఉంటారు. అట్లా లాగి కట్టే హెయిర్ స్టైల్స్తో కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంది, స్ట్రైటనింగ్ హెయిర్ అని ఇట్లా పట్టుకొని వేడి చేసిన ఐరన్ చేసినట్టుగా ఉన్న దాంతో ఇలా లాగుతూ ఉంటారు, స్ట్రైట్ చేస్తూ ఉంటారు దాన్ని, అది కాలుస్తూ ఉంటారు అన్నట్టు. మళ్ళీ తర్వాత కర్లీ హెయిర్స్ కోసం కూడా అతి వేడి స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్తో కొడుతూ ఉంటారు. ఇట్లా వేడి గాలి కొడుతూ ఉంటారు. కొట్టినప్పుడు చర్మం అంతా ఎండిపోయి, వెంట్రుకలు ఎండడం కాదు, చర్మం కూడా ఎండిపోయి వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి టైట్గా వేసుకోవద్దు. తర్వాత హెయిర్ డ్రైయర్స్ వాడద్దు ఎక్కువ. దాని తర్వాత స్ప్రింక్లింగ్ వాటర్ ఉంటుంది కూల్ చేయడానికి, అది కొడుతూ ఉండాలి. దాని తర్వాత స్ట్రైటనింగ్ హెయిర్స్ చేసేది మిషనరీతోని, దాన్ని ఐరన్తోని లాగడం వెంట్రుకల్ని. దాంతో ఇంకోటి మనం చేయాల్సింది ఏంటంటే కుదుళ్ళ నుంచి పట్టుకోకుండా కింద వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలను కండిషనర్ అప్లై చేయాలి. చేస్తే వెంట్రుకలు మృదువుగా ఉండి విరిగిపోకుండా ఉంటాయి. అంటే ఇవి అన్ని సంరక్షణలో భాగాలు. తర్వాత
ఇంకొకటి ఏంటంటే తలకు మసాజ్. తల మసాజ్ ఏంటంటే వారానికి 2 సార్లు అన్న మినిమం తలకు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ వేస్తే బాగుంటుంది. కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ అంటే బాదం ఆయిల్, తర్వాత ఆలివ్ ఆయిల్ కానీ, ఈ ఆయిల్తోని అప్లై చేసేసి మంచిగా కుదుళ్లకు మంచిగా ఇట్లా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తే కూడా రక్త ప్రసరణ వ్యవస్థ దానికి అంది ఇక్కడ కుదుళ్ళన్నీ గట్టిపడి వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. తర్వాత ఒత్తిడి, వెంట్రుకలు రాలిపోవడానికి కారణం ఒత్తిడి కూడా. ఒత్తిడి కారణం ప్రతిదీ టెన్షన్ పడిపోవద్దు. టెన్షన్ పడిపోయి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఏ ఇంట్లో అయినా ప్రాబ్లం ఉంటుంది, ఏ వ్యక్తికైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్నే థింక్ చేస్తూ ఒత్తిడి గురి కావద్దు. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే మనము ఎక్సర్సైజ్ అనేది అవసరమవుతుంది. వాకింగ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే ఒత్తిడిని, ధ్యానం కానీ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది మనకు. ఇంకోటి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా టెన్షన్ అవుతూ ఉంటాం. పని ఒత్తిడి తగ్గించుకోవడం ఒక టెక్నిక్ ఉంది, కొమోడోరో టెక్నిక్ అంటారు దాన్ని. కొమోడోరో టెక్నిక్ అంటే ఏంటంటే ప్రతి 25 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అలా చేస్తే అసలు ఒత్తిడి అనేది మనకు పని ఒత్తిడి ఉండదు. 18 అవర్స్ అన్నా పనిచేస్తాము, అలసిపోము. దీన్ని కొమోడోరో టెక్నిక్ అంటారు. మీరు కూడా ప్రతి 25 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు రిలాక్స్ కండి, అప్పుడు ఒత్తిడిని అధిగమించవచ్చు. తర్వాత నిద్ర. నిద్ర ఏంటంటే 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. మెయిన్ నిద్ర ఏంటంటే 9 నుంచి 1 గంట మధ్యలో నిద్రపోకపోతే ఖచ్చితంగా వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని 1 గంట దాకా పడుకోకుండా ఉండి నేను 8 గంటలు వన్నా అంటే కుదరది. 10 నుంచి 1 o'clock మధ్యలో ఖచ్చితంగా నిద్ర ఉండాలి. మొత్తము 7 to 8 అవర్స్ పడుకోవాలి. పడుకుంటే కనుక మనకు వెంట్రుకలు రాలిపోకుండా ఉంటుంది. తర్వాత చాలామంది ఈ మధ్య ఆడవాళ్ళు మగవాళ్ళు ధూమపానము, సిగరెట్లు, తర్వాత మద్యము సేవిస్తున్నారు. ప్యాషన్ అయిపోయింది, అది తప్పు. ఆ రెండింటిని అవాయిడ్ చేయాలి. దానివల్ల దాని కారణం కూడా మనకు వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉన్నది. తర్వాత సహజ సంరక్షణ చిట్కాలు చెప్తాను ఇప్పుడు. అలవోరా ఉంటుంది కదా, అలవోరా అంటే కలబంద గుజ్జు తీసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి అప్లై చేయాలి. అప్లై చేసి ఆరిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. చేస్తే కుదుళ్ళు గట్టిపడి మంచి ఒత్తైన వెంట్రుకలు రావడం కాకుండా మృదువుగా ఉంటాయి. తర్వాత వెంట్రుకలు రాలిపోకుండా కూడా చూస్తుంది. తర్వాత మెంతులు నానబెట్టి ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కుదుళ్ళకు అప్లై చేయాలి. కొంచెంసేపు ఉంచి ఆరిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తే మన కుదుళ్ళు గట్టిపడి వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. తర్వాత ఉల్లిపాయ రసం కూడా చర్మ సంరక్షణ చాలా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసం కూడా చాలా అవసరం. ఉల్లిపాయ రసం కూడా అప్లై చేస్తే మనము కుదుళ్ళు గట్టిపడి వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. ఇవి సహజ చిట్కాలు, ఇవి కూడా ఫాలో అవ్వండి. ఇదాన్ని 2 సార్లు వీడియో చూస్తే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నేను చూడకుండా చెప్తున్నాను కదా, అందుకనే మీరు కూడా ఒక 2 సార్లు వీడియో వినండి. ఆటోమేటిక్గా మీకు అన్నీ అర్థమైపోతాయి. ఆ సంరక్షణ అన్ని చూసుకోండి. ఇక ఇంకో కారణం కూడా వెంట్రుకలు రాలిపోవడం కారణం ఉంటుంది, హార్మోన్స్ సమతౌల్యత లేకపోవడం. అది ఎప్పుడైతుంది, ప్రసవించినప్పుడు, డెలివరీ అయినప్పుడు. దాని తర్వాత ఇంకోటి ఏంది, మానోఫాజ్. ఏజ్ అయిన తర్వాత మానోఫాజ్, ఋతుస్రావం ఆగిపోయే దశ అంటారు దాన్ని. అప్పుడు కూడా మానోఫాజ్ వచ్చినప్పుడు కూడా రాలిపోతుంది. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా వెంట్రుకలు రాలిపోతాయి. మనము ఖచ్చితంగా డాక్టర్ని సలహా తీసుకొని ఆ మందులు వాడాల్సిందే, లేకపోతే వెంట్రుకలన్నీ రాలిపోయిందే చూడొద్దు. థైరాయిడ్ ప్రాబ్లం కూడా హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ గుర్తుపట్టచ్చు. లావ్ అయిపోతూ ఉంటారు, నిద్ర వస్తూ ఉంటుంది. హైపర్ థైరాయిడ్ సన్నబడిపోతూ ఉంటారు. దాన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు. థైరాయిడ్ ఉందని చెకప్ చేయించుకొని మనం ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. తర్వాత కీమోథెరపీ చేసేటప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోతాయి. తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో కూడా వెంట్రుకలు రాలిపోతాయి. నీళ్లు కూడా మంచి వాడకపోతే, మంచి నీళ్ళతోనే తలస్నానం చేయాలి. ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు అయితే వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కొంతమంది హాస్టల్లో ఉంటే వెంట్రుకలన్నీ రాలిపోతాయి పిల్లలన్నీ. అయ్యో వెంట్రుకలను రాలిపోయిన పిల్లలు రాలిపోయినట్టే హాస్టల్ నీళ్ళు బాగాలేవు అంటారు. అదే కారణం అంటే మంచి నీళ్ళతోనే తలస్నానము చేయాల్సి ఉంటుంది. వైద్యుల సలహా మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను అన్నీ చెప్పాను. ఈ జాగ్రత్తలు వహించండి, మీ వెంట్రుకలను సంరక్షించుకోండి. థ్యాంక్ యూ.